లీకేజీలపైన విచారణ. నిన్నటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వార్త. అందులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. లీకేజీలపైన విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం. కొత్త టీఎస్పీఎస్సీతో ఉద్యోగ నియామకాలు. కొత్త కాన్వాయ్ కొనను, సొంత కారే వాడుతున్న నిజాయితీ పరులైన అధికారులకే కీలక పోస్టింగులు. మంత్రులతో చర్చించి అన్ని శాఖలపైన శ్వేతపత్రాలు. ఎంసీఆర్ హెచ్ఆర్డీసీలో అతిథి భవనం అంటే క్యాంప్ ఆఫీస్ అక్కడ పెడుతున్నారు. ఒక్క ప్రజాభవన్ ఆవరణలోనే అనేక భవనాలు. డిప్యూటీ సీఎం నివాసం, ప్రజావాణితో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్, గెస్ట్ హౌస్కు ఉపయోగిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా ఒక భవనం. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీలో సెంట్రల్ హాల్. మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాట్లు. రాయదుర్గం మెట్రో ప్లాన్ అనుకూలమైంది కాదు. అధిష్టానంతో మాట్లాడాక మంత్రివర్గ విస్తరణ. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు కావు, మీడియాతో చిట్చాట్ జనరల్గా మాట్లాడుతున్న దాంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలట. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అన్నారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అవకతవకలు, ఉద్యోగ నియామకాల పరీక్షల పేపర్ల లీకేజీ పైన హైకోర్టులో కేసు నడుస్తోంది. గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేశామని, పలువురిని అరెస్ట్ చేశామని కూడా పేర్కొంది. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉన్నది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్లీ ప్రభుత్వ వైఖరి చెప్పేందుకు అవకాశం ఉన్నది. ఇలా అఫిడవిట్ వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గురువారం ఆయన శాసనసభలోని తన ఛాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీఎస్పీఎస్సీ విషయంలో ఇప్పుడున్న కమిటీతో నియామకాల ప్రక్రియ దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా దీంట్లో కనిపిస్తున్నది ఏంటంటే విచారణ జరిపిస్తాం. కానీ ఈ 9 సంవత్సరాలుగా 9-10 సంవత్సరాలుగా వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు ప్రతి ఒక్క దాని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇన్క్లూడింగ్ సింగరేణి ఉద్యోగాల దగ్గర నుంచి విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. మరి అది ఎంతవరకు విచారణ జరిపిస్తారు, అవకాశం ఉంటుంది అన్నది మన భవిష్యత్తులో వీళ్ళ పనితీరును బట్టి ఆధారపడి ఉంటుంది. మనం క్వశ్చన్ చేస్తూనే ఉందాం. విద్యుత్ శాఖ కార్యదర్శిగా రిజ్వీ అట. ట్రాన్స్కో జెన్కో సీఎండీ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారట. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ, హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఆమ్రపాలి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్. ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు. ఈసీ వేటు వేసిన ముగ్గురికి పోస్టింగ్ మళ్ళీ ఇచ్చిరట. ఎలక్షన్ కమిషన్ ఏవైతే మీరు నిబంధనలు ఉల్లంఘించరని వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు విధించిందో ఆ ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారట. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలనపైన తనదైన ముద్ర వేస్తోంది. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టి తమకు అనుకూలమైన అధికారులకు ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో నిజాయితీ, అంకితభావంతో పనిచేసే వివాదరహిత అధికారులకు కూడా పెద్దపీట వేస్తోంది. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టి నిక్కచ్చిగా ఉండే కొందరిని 3 కమిషనరేట్లకు కమిషనర్లుగా నియమించింది. అందులో హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని నియమించడం నిజంగా మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. సో ఆ రకంగా పనితీరును బేస్ చేసుకొని వాళ్ళు నియమిస్తున్నారు అన్నది ఒక లైన్ అయితే వినబడుతున్నది. ఇది ఎంతవరకు వాళ్ళ పనితీరు, ఎంత జెన్యూన్ లీడర్ అయినా మరి వీళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఎంత పర్ఫెక్ట్గా ప్రజల కోసం పనిచేస్తారన్నది వాళ్ళ పనితీరుని బట్టి మనం చూడాలి రాబోయే రోజుల్లో. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో ఆరోపణలు వచ్చిన 3 ఐఏఎస్ అధికారులపైన ఈసీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వెయిటింగ్లో ఉన్న ఆ 3కి కూడా పోస్టింగ్ ఇచ్చిందట. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, కుటుంబ సంక్షేమ కమిషనర్గా ఉన్న 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని కీలకమైన విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమించింది. 81,000 కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టాలని భావిస్తున్న సర్కార్ విద్యుత్ శాఖ బాధ్యతలను ఎస్ఎంఏ రిజ్వీకి అప్పగించింది. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా కూడా ఆయనకు పూర్తి బాధ్యతలు కేటాయించింది. ఇంతకుముందు కేసీఆర్ ఒక ముసలాయనను తెచ్చిపెట్టిండు, ప్రభాకర్ రావు అని. ఆయన మొత్తం కేసీఆర్ని చెప్పినట్టుని మొత్తం 80,000 కోట్ల నష్టాల్లోకి నెట్టేసిండు. శైలజకు ప్రాధాన్య పోస్ట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలంగా లూప్ లైన్లో ఉన్న 97 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి
రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజ రామయ్యర్కు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం పర్యాటక యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమెకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. సో ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి ఆమెను కూడా హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా నియమించింది. మూసీ నది అభివృద్ధి సంస్థ ఎండీగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఆర్థిక ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శి కృష్ణ భాస్కర్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఓఎస్డీగా నియమించింది. ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ సందీప్ కుమార్ ఝాను ట్రాన్స్కో జేఎండీగా నియమించింది. ఇక ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా ఈసీ సస్పెండ్ చేయడంతో వెయిటింగ్లో ఉన్న ముషారఫ్ అలీ ఫారూఖీని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా నియమించింది. నిర్మల్ జిల్లా కలెక్టర్గా ఈసీ వేటుకు గురైన కర్ణాటి వరుణ్ రెడ్డిని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా నియమించింది. సో కరీంనగర్ కలెక్టర్గా ఈసీ వేటుకు గురై వెయిటింగ్లో ఉన్న మరో ఐఏఎస్ అధికారి బి గోపిని వ్యవసాయ శాఖ డైరెక్టర్గా నియమించిందట. ఇప్పటి వరకు ఈ డైరెక్టర్ పోస్టు అదనపు బాధ్యతలు చూస్తున్న వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు నుంచి డైరెక్టర్ బాధ్యతలు తప్పించిందట. సో ఇట్లా కొన్ని కీలకమైన పోస్టుల్లో కొంత గట్టిగా పనిచేసే వాళ్ళని నియమించారట. చూద్దాం వాళ్ళు ఎంత గట్టిగా పనిచేస్తారనేది మనం భవిష్యత్తులో వాళ్ళ పనితీరును బట్టి చూద్దాం. ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పట్టు సాధించడానికి, కొంత మేము నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పడానికి మాత్రం కొన్ని నిర్ణయాలు అయితే మంచిగానే కనిపిస్తున్నాయి. సో ఆ నిర్ణయాలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి రాబోయే రోజుల్లో అన్నది చూడాలి మనం. అందుకే మనం అంటున్నాం కదా, కొంత సమయం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది 100%. సో ఆ సమయం ఇస్తూ మనం ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న దాన్ని గమనించాలి.